వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ స్కూల్ విద్యార్థి టీసీ ఘటనపై ఉప విద్యాశాఖ అధికారి శాంతకుమారి గురువారం విచారణ జరిపారు. కొమ్మనూరు సాత్విక్ 6వ తరగతి విద్యార్థి తెనాలి మున్సిపల్ ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ స్కూల్ నుండి నందివెలుగులోని స్కూల్ జాయిన్ అయ్యేందుకు టీసీ స్టూడెంట్ కిట్ ఇవ్వడం లేట్ చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి ఎన్సీఆర్ స్కూల్ విజిట్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని భారం ఎక్కువగా ఉండడం వల్లనే టీసీ మంజూరులో జాప్యం జరిగిందని, 18వ తారీఖు టీసీ కోసం అప్లై చేసుకోగా 25వ తేదీన టీసీ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఒక పేరెంట్ అనురాధ అనేటువంటి పేరెంట్ కొమ్మనూరి సాత్విక్ని ఈ పాఠశాల 5వ తరగతి చదివించారు. 6వ తరగతి కోసం వారు దూరం అవటం వల్ల నందివెలుగు స్కూల్లో చేర్పించడం కోసం 13వ తారీఖు రికార్డ్ షీట్కి అప్లై చేయడం జరిగింది. అయితే 18వ తారీఖు అప్లై చేయడం జరిగింది. అయితే ప్రధాన ఉపాధ్యాయులు మరి పనిభారం ఉండటం వల్ల వారు ఇవ్వలేకపోయామని చెప్పారు. వెంటనే 25వ తారీఖు ఆ రికార్డ్ షీట్ ఇచ్చారు. 26వ తారీఖు స్టూడెంట్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే మరి డివైఓ ఆఫీస్కి కానీ ఎంఈఓ ఆఫీస్కి కానీ తెలియచేయండి. వెంటనే సకాలంలో ఇచ్చే విధంగా మేము చేస్తాము. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మరి మీరు ఏది కూడా ఇబ్బంది పడకుండా మాకు వచ్చి చెప్పండి, మేము వెంటనే ఇప్పిస్తాము. ఈరోజు వెంటనే వచ్చి మీరు ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసినప్పుడు ఈ విషయాలు తెలియజేసిన పేరెంట్తో కూడా మాట్లాడినప్పుడు ఆ పేరెంట్ ఆ బాబుని నందివెలుగు జిల్లా పరిషత్ పాఠశాల నందివెలుగు చేర్చారు. 1వ తరగతి పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్లో నందివెలుగులో రెగ్యులర్ స్కూల్లో చేర్పించడం జరిగింది. కాబట్టి ప్రధానోపాధ్యాయుల్ని మిగిలినటువంటి వాళ్ళందరినీ కోరేది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వెంటనే వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, కావాల్సినటువంటి రికార్డ్ షీట్స్ కావచ్చు, టీసీలు కావచ్చు వెంటనే ఇవ్వవలసిందిగా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ఒక పేరెంట్ టీసీ కోసం ఎన్సీఆర్ఎం హై స్కూల్కి రావటం జరిగింది. వాళ్ళ బాబు ఇక్కడ 5th కంప్లీట్ చేస్తున్నాడు. ఎన్ సాత్విక్ అనే స్టూడెంట్కి వాళ్ళ మదర్ టీసీ కోసం రావడం జరిగింది. మరి టీసీ ఇవ్వలేదని ఆమె కొంచెం ఆవేశంతో మరి మీడియా వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాకు టీసీ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది పేరెంటు. మరి వెంటనే మాకు అది మీడియాలో రాగా అంటే నేను డిఐఓగా ఇక్కడికి మరి ఈరోజు 27వ తారీఖు ఈ పాఠశాలకి ఎంక్వైరీకి రావడం జరిగింది. మరి ఆమె 18వ తారీఖు టీసీకి అప్లై చేసుకోవడం జరిగింది. మరి పని ఒత్తిడి భారం వలన హెచ్ఎం గారు 25వ తారీఖు ఆమెకు టీసీని ఇష్యూ చేయడం జరిగింది. 26వ తారీఖు ఆ బాబుకి స్టూడెంట్ కిట్ కూడా అందించడం జరిగింది. వచ్చిన వరకు మొత్తం కూడా అందించడం జరిగింది. మరి ఇటువంటి పొరపాటు ఇంకోసారి చేయొద్దని మరి హెడ్ మాస్టర్ గారిని కూడా నేను గట్టిగా అడిగినాను. స్టాఫ్తో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇటువంటి పొరపాట్లు రెక్టిఫై కాకుండా ఈ డివిజన్లో ఎటువంటి మరలా టీసీ కోసం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. రీఓపెనింగ్ తర్వాత 5వ తరగతి చదివే కొమ్మూరు సాత్విక్ అనే అబ్బాయి తల్లి అనురాధ ఆమె టీసీ కోసం 18వ తారీఖున అప్లై చేశారు. అయితే మనం ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 1000 మంది ఉన్నారు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ముందు ఇస్తాను, పనిభారం వల్ల ఆ టయానికి ఇవ్వలేకపోయాము. అయితే స్వయంగా నాకు వచ్చి కలవలేదు, క్లర్క్కి చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి నేను తర్వాత 25వ తారీఖున ఇచ్చేసాను. 26వ తారీఖు టీసీ ఇవ్వడం అనేది 25వ తారీఖు జరిగింది. 26వ తారీఖున మరలా తల్లి వచ్చేసి పుస్తకాలు కుదిరితే మొత్తం స్కూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్ అయిపోయింది, మనకి ఇచ్చినటువంటివి వచ్చిన తర్వాత ఇస్తామన్నాము. అయితే ఆమె కొద్దిగా పాఠశాల సిబ్బంది మీద కొద్దిగా ఎక్కువగా మాట్లాడి కొద్దిగా అరుచుకోవడం అనేది జరిగింది. ఇక ముందు ఇలాంటి జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. విభిన్న ప్రతిభావంతులైన అంధులకు బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇవ్వాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. హిమనే సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు ధర్నా నిర్వహించారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్ లోని బ్రెయిలీ ప్రెస్ లో ప్రింటింగ్ చేయకుండా నిధులు దుర్వినియోగంకు అక్కడ ఉన్నతాధికారులు పాల్పడుతున్నారని ఏఎస్ఎఫ్ నేత బందెల నాసర్జీ ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రింట్ చేయాలని కోరారు. బ్రెయిలీ ప్రెస్ లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంధ విద్యార్థులకి
పూర్తిగా బ్లైండ్ స్టూడెంట్స్కి 1 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలను ముద్రించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు బిల్డింగ్ లేకపోతే బృందావన గర్డెన్స్ 4వ లైన్లో 2017లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ కూడా కట్టించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎండి కుమార్ రాజా ఈరోజు అందుల సొమ్ము దోచుకోవడానికి ఈరోజు అవినీతి పడతా ఉన్నాడు. ఈరోజు మేము ఏఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అక్షరమే ఆయుధం నమ్మి ఈరోజు చీకట్లో నుంచి వెళుతూ రావాలంటే, మాకు ఉద్యోగాలు పొందాలంటే చదువు ఆయుధం అని చెప్పి నమ్మేటువంటి ఈ విద్యార్థులని ఈరోజు ఆ సొమ్ము తినడానికి సిగ్గు లేదా అని చెప్పని ఎండి కుమార్ రాజాని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేరుకే బ్రెయిలీ ప్రెస్ కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం మా బ్లైండ్స్కి బుక్స్ అందించడానికి కూడా చాలా దృష్టి లోపడింది. ఎండి కుమార్ రాజా అంతా అవినీతిపరుడు అంటే మా వికలాంగుల సొమ్ము మొత్తం దోసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకొని కనీసం అందులో జాబులు చేయడానికి కూడా 4 మారారు. అక్కడ వికలాంగులు ఎవరు కూడా చేయడానికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళ సొంత వాళ్ళకి పెట్టుకొని ఆరికనే ఒక ఆమెను పెట్టుకొని అక్కడే ఆమె ఆఫీసర్ లాగా ఆయనకు ఆమె తొత్తు పలుకుతూ వాళ్ళిద్దరు కలిపి మా సొమ్ముని ఎంతో దోశారు. కనీసం మా వాళ్ళు పోతే అక్కడికి కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, హాస్టల్ వాటిని కూడా మెమో ఇప్పించారు ఏడీ గారి చేత. బత్తిపాడు నియోజకవర్గం గారపాడు ఎస్సీ కాలనీలో వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల అరాచకాలు మితిమీరిపోతున్నాయని, దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పోలీసు శాఖను కోరారు. వాళ్లకు ప్రాణాన్ని తలపెడుతూనే ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ వైసీపీ నాయకులు మళ్ళా వీళ్ళ మీద ప్రయోగం చేసేది కూడా మళ్ళీ ఎస్సీలే. యామర్తి ఎస్సీలు గార్పాట్లోనే ఇంకొక ఎస్సీ వర్గాన్ని వీళ్ళ మీద దౌర్జన్యం చేయించి వాళ్ళని జైలు పాలు చేసి వీళ్ళని హాస్పిటల్ పాలు చేసి వైసీపీ నాయకులు ఒక రాక్షస ఆనందాన్ని పొందడం అనేది దురదృష్టకరం. సో ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ దౌర్జన్యంలో దాదాపు 7-8 మంది దెబ్బతిన్నారు. తలలు పగిలినాయి, కాళ్ళు ఎరిగినాయి. సో ఈ దౌర్జన్యం ఇక చూస్తూ ఊరుకుండలేము. ఖచ్చితంగా మరి ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దీని మీద ఆల్రెడీ డిఎస్పీతో, సిఐలతో అందరితో కూడా మాట్లాడాము. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ గుంటూరులో జరిగింది. జీజీహెచ్లోని నాట్కో హాల్లో నిర్వహించిన ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలయ్య, ఓబులేసు, రవీంద్రనాథ్, రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఏ ప్రభుత్వం అనుసరించినా పోరాటం తప్పదని నేతలు హెచ్చరించారు. వైద్య రంగం అనేటటువంటిది పర్మనెంట్ గా ఆరోగ్య విషయాలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దీని పర్మనెంట్ సెక్టార్ ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయాలి, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, కాంట్రాక్ట్ బేస్ని రద్దు చేయాలి. ఇవన్నీ కూడా చేయాలని గత 3-4 సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. కొత్త ప్రభుత్వం అయినా, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినా వీటన్నిటిపైన దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేటటువంటి భావన మా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కోరుకుంటా ఉంది. ఈ మహాసభలో అలాంటి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా డిమాండ్స్ పత్రాలు ఇచ్చి తర్వాత పరిష్కారం చేయకపోతే పోరాట కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ మహాసభల్లో వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చేయకుండా కొంతమందిని మాత్రమే చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్లో పూర్తిగా చేయకుండా మిగతా డిఎంఈ, డిహెచ్, ఈఎస్ఐ హాస్పిటల్లో మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. వైద్య విధాన పరిషత్లో కూడా పూర్తి స్థాయిలో అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనాలు చెల్లించాలని చెప్పని, కాంట్రాక్ట్ వాళ్ళకి 100% మూల వేతనం, బేసిక్ డిఏ కలిపి ఇవ్వాలని చెప్పని, వైద్య ఉద్యోగులకి అలవెన్సులు, నిలిపేసిన అలవెన్సులు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు, వైద్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకి 5 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 మల్టీడే ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మంగళగిరి పేరేచర్లలోని ఏసీఏ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు ఏసీఏ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర సెలెక్టర్ కోటారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అండర్-16 బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు మన గుంటూరు, నరసరావుపేట, మంగళగిరిలో 7 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అట్టానే మిగతా 6 జిల్లాలు విజయనగరంలో ఆడుతున్నాయి. మిగతా 6 టీములు ఇందులోంచి స్టేట్ టీముని సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే అంతకుముందు లేని దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్, ఎక్కువ మ్యాచ్లు, పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వటం అనే సదుద్దేశంతో ఏసీఏ వారు ఈ రకంగా టాలెంట్ సర్చ్ వారు కానీ లేకపోతే సిఏసి వాళ్ళు కానీ సెలెక్టర్లు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఎక్కువ అవకాశాలు పిల్లలకి ఇస్తే ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్లో వాళ్ళ యొక్క సత్తాన్ని చాటుకోవటానికి అవకాశం ఇవ్వటం కోసం ఈ రకమైన ఏర్పాటు చేసి సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించిన పురపాలక సంఘ అధికారులు. రేషన్ పంపిణీలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. డీలర్లకు, ఎండీఓలకు సూచించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.